నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. జనం సొమ్ము జగన్ పాలు. సో ఈ ఏదైతే మనం చూసుకోవచ్చు బ్యాక్‌గ్రౌండ్‌లో మనం వేసిన తమ్ము అనేది ఇది నిజంగానే జగన్‌మోహన్ రెడ్డికి వర్తిస్తది. ఎందుకంటే నిన్న జీవీ రెడ్డి గారు కొన్ని వందల కోట్ల రూపాయలు సాక్షి ఛానెల్‌కి మళ్లించినట్టుగా, అదేవిధంగా ఒక వివాదాస్పదమైన దర్శకుడికి 2 కోట్ల మేర చెల్లించినట్టుగా అయితే ఫైబర్ నెట్ ద్వారా చెల్లించినట్టుగా అయితే జీవీ రెడ్డి గారు అయితే బయటపెట్టడం జరిగింది. సో ఇదే అంశం గురించి మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ కార్తీక్ ఉన్నారు. అలాంటి తెలుసుకుందాం. కార్తీక్ గారు, మనం చూసుకోవచ్చు కొన్ని వందల కోట్ల రూపాయలు విపరీతమైన దుబారా ఖర్చుతో జనం సొమ్ముతో వాళ్ళ సాక్షి ఛానల్‌కి అయితే మళ్లించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ప్రమోషన్ల మేరకు కొంతమంది డైరెక్టర్లకి, అదేవిధంగా కొన్ని సినిమాలు తీయడానికి అయితే విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టారు. సుమారు 400 మంది పైగా వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే కానీ లేకపోతే లోకల్ లీడర్స్ సిఫారసు చేస్తే 410 మందిని ఏపీ ఫైబర్ నెట్లో తీసుకొని వాళ్ళకి ఉచితంగా జీతాలు ఇచ్చి సుమారు నెలకి 4 కోట్ల రూపాయలు వాళ్ళ నెత్తిని పోస్తున్నట్టుగా అయితే జనం సొమ్ము మనకు కనపడింది. సో ఈ అంశం గురించి మీరేం చెప్తారు? యెస్. అంటే ఏ అంశానికి ఆ అంశం. ఇక్కడ నిన్న 3 విషయాలు బయటకొచ్చాయి. ఒకటి, మొన్ననే బయటకొచ్చినట్టు రామ్ గోపాల్ వర్మకి 2 కోట్ల రూపాయలు అప్పజెప్పడానికి ఒప్పందం. అంటే 1,15,00,000 ఆల్రెడీ రామ్ గోపాల్ వర్మకి ఫైబర్ నెట్ ద్వారా ఇచ్చున్నారు. ఎందుకు ఇచ్చున్నారు? రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా తీశాడు. 'వ్యూహం' అనే సినిమా తీశాడు. ఆ 'వ్యూహం' అనే సినిమాని ఫైబర్ నెట్‌లో రిలీజ్ చేశారు. ఆ ఫైబర్ నెట్‌లో 1863 వ్యూస్ వచ్చినందుకు గాను 1,15,00,000 రూపాయలు అప్పజెప్పారు ఇప్పటికే. వాస్తవానికి 2 కోట్ల రూపాయల పైన ఇంకా అప్పజెప్పాలి. అంటే ఇంకా 1 కోటి పైన అప్పజెప్పాలి. అంటే 1863 కోట్ల వ్యూస్‌కి 1,15,00,000 అంటే ఒక్కొక్క వ్యూకి ఎంత అప్పజెప్పారు? 11,000 రూపాయలు అప్పజెప్పారు. అంటే యావరేజ్‌గా ఏపీ ఫైబర్ నెట్‌లో ఇచ్చేది కేవలం ₹100 నుంచి ఇంకా ఎక్కువ ఇస్తే ₹200 టాప్ అంట. ఒక వ్యూకి ₹100 ఇస్తే చాలా ఎక్కువ. 200 టాప్ అంట. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. మనం కూడా యూట్యూబ్ నడుపుతా ఉన్నాం. యూట్యూబ్ రెవెన్యూ గురించి మనకు కొంత ఐడియా ఉంది. యూట్యూబర్స్‌గా 1,00,000 వ్యూ పోతే $40 వస్తాయి న్యూస్‌కి జనరల్‌గా. అంటే కానీ ఇక్కడంత ఒక్క వ్యూకి నేను ఇందాక చెప్పింది 1,00,000 వ్యూకి 11,000 పైచులకు ఇచ్చారు. అంటే ఎంత దుబారా చేశారు. నా సొమ్ము కాదు కదా, జనాంది కదా అని చెప్పేసి అడ్డగోలుగా పంచడం. ఇప్పుడు ఇంకో విషయం బయటకు వచ్చింది. 410 మంది ఎంప్లాయీస్ పెట్టుకున్నాడు అని. 410 మంది ఎంప్లాయీస్ ఎవరు అంటే ఈ వైసీపీ కోసం పనిచేసే సోషల్ సైకోలు ఉన్నారు కదా. అంటే చంద్రబాబు నాయుడిని తిట్టడానికి, భువనేశ్వర్ని తిట్టడానికి, లేదు పవన్ కళ్యాణ్ని తిట్టడానికి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడానికి ఉండేటువంటి ఆడవాళ్ళ ఈ పోస్టులన్నీ పెట్టే వాళ్ళ కోసం కూడా ఏపీ ఫైబర్ నెట్ నుంచి శాలరీస్ ఇచ్చారు. ఇది జీవీ రెడ్డి బయటకు తీసిన విషయం. అంటే 410 మంది ఇంకోటి కూడా విషయం, వాళ్ళ ఇళ్ళలో పనిచేసే డ్రైవర్ల కోసం, క్లీనర్ కోసం కూడా ఉద్యోగాలు ఫైబర్ నెట్లో కల్పించారు. ఫర్ ఎగ్జాంపుల్ శాంతి సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళకి విజయసాయి రెడ్డి తన వాట్సాప్ మెసేజ్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చారు. వాట్సాప్ మెసేజ్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వటం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగింది, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది. ఇంకో కొత్త విషయం, ₹1,00,000 శాలరీ అండి ఒక్కొక్కరికి. ₹1,00,000 శాలరీ. ఎంత దారుణం. అంటే వడ్డిచ్చేవాడు మనవడైతే ఆఖరణ కూర్చున్న మంచి మొక్కలు వస్తాయి అంటారు. బీటెక్ చదివి విపరీతమైన కష్టాలు పడి అమీర్పేటలో కోర్సులు తీసుకుని, ఎస్ఆర్ నగర్లో కోర్సులు తీసుకుని వాడు నానా తండాలు పడితే ₹10,000 జాబ్ వస్తుంది. ఇక్కడ వాట్సాప్లో మెసేజ్ ₹1,00,000 జాబ్ అయింది. అంటే అది వైసీపీ వాళ్ళకి జరిగేటువంటి అదే ఇందే చెప్పరా, వడ్డిచ్చేవాడు మనవాడైతే ఆకరణ కూర్చున్నా సరే, మనకి క్వాలిఫికేషన్ లేకపోయినా సరే మన ప్లేట్లో ముక్కలు పడతాయి అని చెప్పేసి అట్నే పడ్డాయి. సరే, ఇప్పుడు ఇంకో విషయం బయటకు వచ్చింది నిన్న. ఏంటి? సాక్షి పేపర్కి INPR నుంచి 371 కోట్ల రూపాయల యాడ్స్ కేవలం ఒక్క పేపర్కే ఇచ్చుకున్నాడని చెప్పేసి. మొత్తం యాడ్స్లో అంటే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 60 నెలల పరిపాలనలో 43% యాడ్స్ కేవలం సాక్షి పేపర్కే ఇచ్చుకున్నాడండి. 43% యాడ్స్ అంటే దగ్గర సగానికి యాడ్స్ సాక్షి పేపర్కే ఇచ్చుకున్నాడు. సాక్షి పేపర్కి మాత్రం బకాయిలు లేకుండా చెల్లింపులు జరిగాయి. మిగతా పేపర్ అందరికీ బకాయిలు జరిగాయి. వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారంట మీడియా ఛానల్ ప్రతినిధులు చెప్తున్నారు. ఎస్, అంటే ఇక్కడ చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటే జనం సొమ్ముని మామూలుగా ఎంజాయ్ చేయాలి. వాళ్ళు ఎంజాయ్ చేశారు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు పంచిపెట్టారు, ఇష్టారీతను జనం సొమ్ముతో ఆడుకున్నారు. ఈ అడ్డరీతంగా ఇప్పుడు వర్మ సినిమాలు తీసింది జనం సొమ్ముతోనే, తర్వాత లాభాలు పొందింది జనం సొమ్ముతోనే, ప్రభుత్వానికి ప్రజలు కట్టే ట్యాక్స్ తోని చూసా చూడకపోయినా. తర్వాత ఉద్యోగాలు ఎవరివి? ఒక్క ఫైబర్ నెట్లో 410 ఉద్యోగాలు మీరే చెప్తున్నారు. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఫైబర్ నెట్లో మాత్రమే కాదు, స్కిల్ డెవలప్మెంట్లో ఏంటి, తర్వాత రకరకాల డిపార్ట్మెంట్లలో కూడా, మంత్రుల శాఖల పేషీల్లో కూడా వైసీపీ కార్యకర్తలు జీతాలు పోయేవి. కేవలం జీవీ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు అని వైసీపీ చేతులు ఎత్తేసింది. కానీ గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలన్నింటినీ కూడా వైసీపీ అనుచరులకు ఇచ్చారు. అంటే ఈ ఉద్యోగాలు వేరు, జనం కోరుకునే ఉద్యోగాలు వేరు. జనం కోరుకునే ఉద్యోగాలు కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి అనేటువంటిది, ప్రభుత్వాలు నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు వస్తాయి అనేటువంటిది ప్రజలు కోరుకునేది.
కానీ ఈ ఉద్యోగాలు ఏంటి? నామినేటెడ్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు. ఇవన్నీ కూడా తమ వాళ్ళతో నింపుకుంది వైసీపీ రకరకాల పనులు, రకరకాల శాఖలు. నిజానికి ఇదే సామాన్య యువతకు గనక ఇచ్చి ఉంటే చాలా మంచి అవకాశం వాళ్ళకు వచ్చుండేది, వాళ్ళకి జీతాలు వచ్చుండేవి, వాళ్ళ కుటుంబాలు బాగుపడి ఉండే. కానీ ఎక్కడా వైసీపీ సామాన్యులకు ఇవ్వలేదు, వాళ్ళ పార్టీ నిజానికి ఆ ఉద్యోగాలు అవసరం లేదు. నిజానికి చంద్రబాబు నాయుడు కాలంలో పైప్ నెట్లో కేవలం 60 మంది ఉద్యోగులు ఉండేవాళ్ళట. అవును, 60 మంది ఉద్యోగులు. దాన్ని 410 మంది ఉద్యోగులుగా మార్చారు. సరే, ఎక్కువ మందికి ఉపాధి వచ్చింది అనుకుందామంటే ఆ ఇచ్చింది ఎవరు? వైసీపీ కార్యకర్తలు. మళ్ళీ వీళ్ళు ఏమైనా ఫైబర్ నెట్లో పోయి పని చేస్తారా? పని చేయరు. ఎవరిళ్ళలో వాళ్ళు పని చేసుకుంటారు. అంటే వాళ్ళకి డ్రైవర్ ఉద్యోగం ఉంటుంది, వైసీపీ నాయకుడు ఇంటో, లేదా క్లీనర్ ఉద్యోగం ఉంటుంది, ఇంట్లో పని మనిషి ఉద్యోగం ఉంటుంది, లేదా పిఏ ఉద్యోగం ఉంటుంది. జీతం మాత్రం ఫైబర్ నెట్ చెల్లిస్తుంది. ఇప్పుడు మీ డ్రైవర్కి ఎవరు జీతం చెల్లించాలి? మీరు చెల్లించాలి. కానీ వైసీపీ నాయకుడు డ్రైవర్కి జీతానికి వైసీపీ నాయకుడు చెల్లించే అవసరం లేదు. ఫైబర్ నెట్టో, స్కిల్ డెవలప్మెంటో చెల్లిస్తుంది. అంటే ప్రభుత్వ వేతనాన్ని తన డ్రైవర్ల కోసం, తన గుమాస్తాల కోసం ఫైబర్ నెట్లో ఉద్యోగం ఇప్పించినట్టు పేరు పెట్టేసి ఇప్పించినటువంటి ఘనత వైసీపీది. అంటే ఇంత ఇతర ప్రజల సొమ్ముని దోచేశారు. అంటే ఇది రకంగా దొంగతనానికి పీక్స్ అన్నట్టు. దొంగతనానికి కూడా మరో రూపం, దోపిడీకి మరో రూపం. అసలు ఇంత మేర దోపిడీ చేయొచ్చు, ఇలా కూడా దోపిడీ చేయొచ్చు అనే ఆలోచన కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందేమో, వైసీపీ పార్టీకే దక్కుతుందేమో. కానీ ఇంతనా ఇప్పుడు వాస్తవానికి మనం కుంభకోణం అంటే ఏం చెప్పుకుంటాం? శాండ్లో కుంభకోణం చేశారు, గనుల్లో కుంభకోణం చేశారు, ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేశారు, డ్రగ్స్ అమ్మారు, గంజాయిని తీసుకొచ్చారు, ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. తర్వాత లిక్కర్ స్కామ్ చేశారు, రకరకాల స్కాములు చేశారు, ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. ఇవి పాలసీ మేకింగ్లో చేసినటువంటి కుంభకోణాలు. కానీ ఇవి కాకుండా కూడా చిన్న చిన్న వాటిలో కూడా అవినీతిని వదలలేదు. ఇష్టారీత్యం చేసుకున్నారు అంటే మనకి దాన్ని ఏమనాలి? దాన్ని ఒక అవినీతి అనేది పీక్స్కి తీసుకెళ్లారు. ఆకాశానికి అవినీతిని తీసుకెళ్ళినటువంటి గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పక తప్పదు. ఏమనాలి? మనం ట్యాక్స్ కట్టేటువంటి సొమ్ముని ఇష్టారీతిని ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు రుచికొండ ప్యాలెస్ కట్టారు. ఎంత కట్టారు? మీకు కనపడుతుంది, అందరూ చెప్తుంది 500 కోట్ల రూపాయలు మాత్రమే చెప్తున్నారు. 500 కోట్లు పెట్టి రుచికొండ కొండ మీద వైజాగ్లో ప్యాలెస్ కట్టాడు అనుకోండి. కానీ నేను ఇంకా అడుగుతుంది ఏంటంటే, ఆ రుషికొండ ప్యాలెస్ కట్టకముందు అక్కడ హరిత ప్యాలెస్ అనేది ఒకటి ఉండేది. దాన్ని కూల్చి పడేశారు, కొండలను తవ్వేశారు, పెద్ద ఎత్తున రుషికొండ ప్యాలెస్ కట్టేశారు. అయితే ఇక్కడ తవ్విన కొండల విలువ ఎంత, దానికి పెట్టిన ఖర్చు ఎంత, హరిత ప్యాలెస్ ఖర్చు ఎంత, దాన్ని కూల్చి పడేశారు కదా, దానికి నష్టం ఎంత అనేది ఇవన్నీ లెక్కేసినప్పుడు దాదాపు 1500 కోట్లు ఆ భూమి విలువతో కలిపితే. అంటే 500 కోట్లు మనం చూడదు, 1500 కోట్లు మనం చూడాలి. తర్వాత ఆ సలహా ఇచ్చినందుకు స్వామీజీకి వైజాగ్లో కొన్ని ఎకరాల భూమిని కట్టబెట్టారు. ఆ భూమి విలువ ఎంత? అది కూడా ప్రజల సొమ్ము కదా. ఇది అంటే ఇవన్నీ లెక్కల్లోకి తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం లెక్కలు తీసిన కొద్ది లెక్కైనంత అనేటువంటిది మనకు కనపడతా ఉంది. ఇది మరి ఏ మేరకు కూటమి ప్రభుత్వం బయట తీసుకొస్తే ఈ అవినీతి డబ్బులు కక్కేస్తుంది? ఎందుకంటే వర్మకి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. నీకు ఇచ్చినటువంటి 1,15,00,000 ఏదైతే ఉన్నాయో దాని వడ్డీతో సహా చెల్లించమని చెప్పేసి వర్మకి నోటీసులు ఇప్పటికే పంపించున్నారు. మరి చెల్లిస్తాడా లేదా మనకు తెలీదు. చెల్లించకపోతే ఎలాంటి చర్యలను ఏపీ ఫైబర్ నెట్ తీసుకుంటుంది అనేటువంటిది కూడా వేచి చూడాల్సినటువంటి విషయం. అంటే వర్మ ఒకటి మనం చూసుకోవచ్చన్నా, వర్మ ఈ చట్టంలో కానీ లేకపోతే లాలో కానీ కొన్ని లొసుగులు ఉంటాయి. ఆ లొసుగులు పట్టుకొని నాకు ఎటువంటి భయం లేదు, నేను సేఫ్గానే ఉన్నా అన్నట్టుగా అయితే వాళ్ళ లాయర్ ద్వారా మళ్ళీ రిటర్న్ నోటీసులు పంపించాడు. ఎంత ధైర్యం అన్నా? ప్రభుత్వం లోపమో లేకపోతే అంటే ప్రభుత్వం ఇంత అధికారం పెట్టుకొని ఇంత పవర్ పెట్టుకొని పవర్ అంటే ఇక రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఏం చేయలేకపోతుంది అంటారు? ఏదో అంటారు తెగించిన వాడికి చెడ్డే ఏదో అంటారట. ఆ రకంగా తెగించేశాడు ఈరోజు. వివాదాలకి కేరా పడ్డారు రామ్ గోపాల్ వర్మ. భయం లేదని తను చెప్పుకునేటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. సో కాబట్టి జైలుకి వెళ్తానికి కూడా సిద్ధపడతాడు నాకు తెలిసి. జైలుకి పోకైతే తప్పదు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇక ప్రజల సొమ్ము తినేటానికి అలవాటు పడ్డ తిమింగలాలకి చట్టం అంటేనో లేదా పోలీసింగ్ అంటేనో వ్యవస్థ అంటేనో ప్రేమలు గౌరవాలు భయాలు ఉండవు. తినేయటం అంతే. ఏం చేస్తారు చేసుకోండి, మేము మాత్రం ప్రజల సొమ్ము అడ్డంగా తినేస్తాం అనేటువంటి తెగింపు ఉన్నటువంటి వీళ్ళని ఒకటి చట్టం సృష్టించడం ఒక రకం, సమాజం కూడా వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి అధికారం ఇచ్చే విషయంలో కానీ వీళ్ళని హక్కును చేర్చుకునే విషయంలో కూడా సమాజం కూడా చైతన్యంగా ఉండకపోతే చాలా ప్రమాదంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చట్టాన్ని మేము డిమాండ్ చేస్తాం, ప్రభుత్వాలు మేము అడుగుతాం, ఖచ్చితంగా వీళ్ళ విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, కఠినంగా వ్యవహరిస్తారా లేదా అనేది మేము అడుగుతాం. కానీ సమాజంగా మీకు కూడా మేము చెప్పగలిగేది ఏంటంటే మీరు చైతన్యంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళ విషయంలో వీళ్ళు మన్ని దోచుకోవడానికి మన్ని మభ్యపెట్టి మనకి సంక్షేమ పథకాలు ఆశగా చూపించేసి
మనని దోచుకోవడానికి రెడీగా ఉంటారు. మన ఆశల్ని ఆసరాగా తీసుకొని మన మీద స్పారీ చేయడానికి సిద్ధమై ఉంటారు. అవును. మన నెత్తి మీద పెద్ద ఎత్తున శటగోపాలు పెట్టడానికి, మన ఆస్తులను విదేశాలకు తరలించుకోవడానికి, బయట దేశాల్లో దీవులు కొనుక్కోవడానికి, హోటల్స్ పెట్టుకోవడానికి, మన డబ్బులు ఎత్తకపోవడానికి, మన భూములు లాక్కోవడానికి రెడీగా ఉంటారు. Yes. కానీ వాళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే చాలా పెద్ద ప్రమాదాన్ని మనం కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతాం. భవిష్యత్తు తరానికి భవిష్యత్తే లేకుండా చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ జాగ్రత్తను మనం పాటించాలి. ప్రభుత్వాలు కూడా వీళ్ళ విషయంలో కఠినంగా ఉండాలి. చట్టాలు ఇప్పుడున్న చట్టాలు నా తెలిసి ఇలాంటి దొంగల కోసం తయారు చేసినవి కావు. ఒకప్పుడు తయారు చేసిన చట్టాలు వీళ్ళకి సరిపోవు. దొంగతనాలని ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ తీసుకుపోయారు. కానీ చట్టాలు తయారు చేసిన సభలకు కూడా తెలియపోవచ్చు. ఇంత పెద్ద ఎత్తున కూడా అవినీతి చేయొచ్చు, ఇన్ని రకాలు కూడా అవినీతి చేయొచ్చు అనేది తెలియదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ విషయంలో చట్టాలు కఠినతరం కావాలి, చట్టాలు మారాలి. అది ప్రభుత్వాలు చేయాల్సిన పని. కానీ ప్రజలుగా మనం చేయాల్సిన పని కూడా ఇలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దొంగ మన ఇంట్లో పడ్డప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకోవాలని అడుగుతాం, అది నో డౌట్. పట్టుకోవాల్సిందే దొంగని, మన ఇంట్లో దొంగతనం చేసిన సొమ్ముని కక్కించాల్సింది. అదే క్రమంలో దొంగతనం మరోసారి జరగకుండా జాగ్రత్త కూడా మన వైపు నుంచి కూడా ఉండాలి. అది నేను మీకు చెప్పదలుచుకుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ గోపి.